తమిళనాడులో ఎలక్షన్స్ జరగబోతున్నాయండి. అక్కడ ఏ, బి, సి, డి అని 4 పార్టీలు అండి. సి అనేటోడు కొత్తగా పెట్టాడండి పార్టీ. ఇంతకుముందు ప్రధానంగా ఉన్న పార్టీలు ఏ, బి, డి అండి. ఈ బి అనే పార్టీ కాస్త నిలదొక్కడానికి ప్రయత్నిస్తుంది. అక్కడ జనాలకు నిజ నిజాలేంటి అని తెలియజేస్తూ నిలదొక్కడానికి ప్రయత్నిస్తుందండి. కానీ ఈ ఏ, డి ముందు నుంచి ఉన్నాయండి. కానీ ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే అండి, ఈ డి అనే పార్టీ ఉంది కదండి, అది ఇప్పుడు నడుస్తున్న పార్టీ అనమాట. అక్కడ ఆ డి అనే పార్టీకి అధినేత ఎవరైతే ఉన్నారో అతనికి ఒక కొడుకు ఉన్నాడండి. ఎంత మదం ఎక్కిన గజం అంటే, ఒక స్టేజ్ మీద ఒక రిలీజన్ ఉందండి, ఆ రిలీజన్ని ఎరాడికేట్ చేస్తాము అని డైరెక్ట్ స్టేజ్ మీద చెప్పాడండి. ఆయన ఆ మాట చెప్పినప్పుడు ఆ స్టేజ్ మీద చుట్టుపక్కల ఉన్న జనాలు అందరూ ఆ రిలీజన్ సంబంధించిన వాళ్ళు ఉన్నారండి. ఇంకో వింత ఏంటంటే, ఆ స్టేట్లో ఆ పార్టీకి పడిన ఓట్స్లో 90% పైన వాడు ఏ రిలీజన్ అయితే ఎరాడికేట్ చేస్తాము, రూట్స్తో సహా ఉండకుండా అంతం చేస్తాము అన్నాడో వాళ్ళే ఓటేస్తారండి. దేనికి వేస్తారు? 2 కారణాలండి. ఒకటి సెక్యులరిజం. ఈ సెక్యులరిజం ఎంత పిచ్చితనం అంటే ఫ్యానిజం. ఇంకోటి చెప్పాలంటే, తరతరాలు వాళ్ళ అబ్బకు వాళ్ళ తాతకు చాకిరి చేసుకుంటూ, వాళ్ళ అయ్యకు చాకిరి చేసుకుంటూ, వాడు ఏం మాట్లాడుతున్నాడు కుక్క అని కాలుతో కొట్టినా కూడా తుడుచుకొని పోయే బతుకులో బతుకుతున్నారండి ఈ సెక్యులర్స్. ఎరాడికేట్ చేస్తాం, అంతం చేస్తామంటే అయ్యో మనల్నే అంతం చేస్తాం అంటున్నారు అనే ఒక ఆలోచన లేని తిక్కన జనాలు ఈ సెక్యులర్స్ చెప్తున్నానండి. ఇంకోటి డబ్బు ఆశ. ముందుగా అమ్ముడు. ఎంత విశ్వాసం గలవారంటే ఈ సెక్యులర్స్, వేరే వాళ్ళు కూడా ధనం తీసుకుంటారండి, వేరే రీజన్స్ కూడా ధనం తీసుకున్నప్పటికీ వాళ్ళు ఎవరికి ఓటు వేయాలో వాళ్ళకే వేస్తారు. కానీ మన వాళ్ళు నీతి నిజాయితీ, అబ్బా వాడు 500 ఇచ్చాడు కదా, తప్పకుండా వానికే ఓటు వేయాలి. ఇది ఇంత నిజాయితీతో ఎందుకు? ఆ నిజాయితీ ఉండడం వల్ల నష్టపోతున్నాడు కదా, ఆ నష్టం కనపడదు. అదే చూసి ఓటు వేయండి. ఇప్పుడు కన్నా ఎవరికి ఓటు వేస్తున్నారు.